నిజంగా పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కండ్ల ముందే కూల్చి పడేస్తే ఎట్లుంటదోల్లా పానం ఎంత కలుక్కుమంటది. అసలు పేదోళ్ళకి ఇల్లుండుడే గగనం. అసోంటిది ఉన్న చిన్నపాటి ఇల్లుని సత్యనాశ చేస్తే ఎంత బాధ ఉంటుంది చెప్పు. పానం పోయినట్టే అవుతుందా కాదా? అగో ఇప్పుడు మన తెలంగాణలో గట్లనే అవుతుంది కథ. గరీబోళ్ళ గోస చూస్తుంటే నాకే కండ్ల పొంట నీళ్ళు వస్తున్నాయి. అగో చూడురి ముచ్చట పురాగా మీరే. బా వీళ్ళ బాధ ఇంటుంటే ఎంత ఘోరం అనిపిస్తున్నదోల్లా. అసలు కండ్ల ముంగట్నే ఇల్లు కూల్చేస్తుంటే ఈ బుజ్జి మనసు ఎంత తన్లాడింది కావచ్చు. బుక్కులు పోయినాయని ఎంత రంది పెట్టుకున్నది అసలు. ఈ బాధ కలకాలం ఉంటదా ఉండదా? రేవంత్ సారు ఏంది సారు ఇది అసలు? ఏం హైడ్రా సారు ఇది? హైడ్రా హైడ్రా అని పెడితివి. ఈ పేదోళ్ళని ఎందుకు సారు ఇంతగానం ఆగం చేయబడితివి? హైదరాబాద్ వాళ్ళు షెయ్యు పార్టీకి ఓట్లు వేయలేదని వీళ్ళ మీద ఇట్లా పగ తీర్చుకుంటున్నావా సారు? ఇగో గిట్లనే బాధపడుతుండ్రు కాదా మరి? హైడ్రా అని పెట్టిర్రు, సరే పెడితే పెడితిరి. కబ్జా చేసి అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్నోళ్ళ బంగ్లాలు ఇడిచిపెట్టి చిన్న చిన్న ఇండ్లు చిన్నోళ్ళ మీద చూయించుడేంది అసలు? ఇప్పుడు ఈ బుజ్జికి ఏం జవాబు చెప్తావు సారు? బడికి ఎట్లా పోవాలి? గంతగానం మనసులో పడ్డాక ఆమె చదువుతుందా ఇప్పుడు? ఈడనే కాదు వల్ల అటు వరంగల్ మైబాద్ జిల్లాలో కూడా గిట్లనే అక్రమంగా కట్టిర్రు ఇండ్లు అని అనుకుంటా బుల్డోజర్లతోని కూలగొడతాండ్రు. ఇగో వీళ్ళైతే పెట్రోల్ మీద పోసుకుంటుండ్రల్లా. ఇల్లు కట్టుకునుడంటే చిన్న ముచ్చట్నా మరి? ఎంత రెక్కల కష్టం చేయాలి? అవన్నీ గంగల కలిసినట్టేనా మరి? ఎవలో చేసిన పాపము ఎవలో కబ్జా చేసి పైసలు తీసుకొని వీళ్ళకంట పడితే వీళ్ళెందుకు లాస్ కావాలి? వీళ్ళ కమ్మినోని ఈ పుష్చింతపండు చేయాలి గాని పైసలు పెట్టి వీళ్ళు లాస్ అవుడేంది అసలు? అరే ఎంత అన్యాయం వల్ల ఇది. ఇక ఈ అక్రమంగా ఇల్లు కట్టిర్రనే కాదు, మన కేసీఆర్ సార్ కట్టించిచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద కూడా గిట్లనే కోపం పెంచుకున్నట్టున్నది మన షెయ్యి పార్టీ సర్కారు. తొర్రూరనొల్ల కేసీఆర్ సార్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకెళ్ళి పాపం వీళ్ళను ఖాళీ చేయించేసిర్రు. అరే సార్ మీద కోపం ఉంటే మీరు చూసుకోర్రి, గంతేగాని వీళ్ళ మీద చూయించుడేంది? కేసీఆర్ సార్ ఆనవాళ్లు లేకుండా ఏత్తా అని శపథం బట్టి పేదోళ్లకు ఇల్లు లేకుండా చేసుడేంది? ఇది తరీకనేనా అసలు? ఇదెక్కడి ప్రజాపాలన? ఇదెక్కడి ఇందిరమ్మ పాలన? గిట్లుంటదా అని గరమైతాన్రోల్లో.